నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను రమ్య. పేషెంట్ ప్రాణాలను తీసిన అంబులెన్స్ డోర్లు జామ్ అయి రోగి లోపలే మృతి చెందాడు. అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే సాంకేతిక లోపంతో శాపంగా మారింది. అంబులెన్స్ తలుపులు రాకపోవడంతో రోగి లోపలే చిక్కుకుపోయి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సిన విషాద ఘటన మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో వెలుగు చూసింది. ప్రభుత్వ యాంత్రాంగం నిర్లక్ష్యం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ సాంకేతిక లోపంతో యమపాశంగా మారింది. అంబులెన్స్ తలుపులు రాకపోవడంతో రోగి లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో వెలుగు చూసింది. రామ్నగర్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల రామ్ ప్రసాద్ శనివారం ఉదయం చలి కాచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉంది అని అనడంతో మెరుగైన చికిత్స కోసం సాత్నా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో బాధితుడిని ప్రభుత్వ అంబులెన్స్ లో సాత్నాకు తరలించారు. ఇక ఆసుపత్రికి చేరుకున్నాక అసలు కష్టం మొదలైంది. రోగిని బయటకు తీయడానికి అంబులెన్స్ వెనుక డోర్లు ఎంత ప్రయత్నించినా గానీ తెరుచుకోలేదు. డ్రైవర్తో సహా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంతో బలంగా లాగినా తలుపులు జామ్ అయ్యాయి. ఒక వ్యక్తి కిటికీ గుండా లోపలికి వెళ్లి లోపల నుండి తలుపులను తన్నాడు. సుమారు అరగంట పాటు రోగి నరకయాతన అనుభవించిన తర్వాత డోర్లు తెరుచుకున్నాయి. వెంటనే ఆయనను స్ట్రెచ్చర్ పై డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా అప్పటికే రామ్ ప్రసాద్ మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఇక సకాలంలో తలుపులు తెరుచుకొని ఉంటే తన తండ్రి బతికేవాడు అని మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇక ఈ ఘటనపై సాత్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించారు. అంబులెన్స్ నిర్వహణలో లోపాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించాము అని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వాహనాల ఫిట్నెస్ ను తనిఖీ చేయడంలో అధికారుల అలసత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.